హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంటి చెట్లు చేమలు అనుకుంటున్నారా? నేనైతే వంట చేద్దాం అనుకున్నానండి. వంట చేద్దాం అనుకుంటే ఏంటి వెళ్ళి పొలాల మీద పడ్డాను అనుకుంటున్నారా? మరే మా ఇంటి వెనకాలే అనమాట ఈ పొలాలు. మనకి ఏదైనా ఫ్రెష్గా ఆకుకూర కావాలంటే హ్యాపీగా వెళ్ళి కొనుక్కొచ్చుకోవచ్చు. ఇంకా నేనైతే గోంగూర రొయ్యలు అయితే చేయడానికి గోంగూర తెద్దామని వెళ్ళా. ఓన్లీ గోంగూర ఎందుకు తెస్తామండి, వెళ్ళినప్పుడు 2 రకాల ఆకుకూరలు కూడా తీసుకున్నాను. ఇంక ఇదిగోండి, మార్నింగ్ క్యారేజీలు పెట్టేసిన తర్వాత అయితే రొయ్యలు అయితే వచ్చాయి. ఒక 1/2 కిలో తీసుకున్నాను. అంటే మళ్ళీ ఎక్కువ ఎందుకులే, చిన్న చిన్నయే కదా అనేసి ఇంక వాటిలోకి అయితే గోంగూర రొయ్యలు వండుదామని అయితే మనసు కనిపించి ఇంకా రొయ్యలకైతే గోంగూర అయితే తీసుకొని వచ్చేసాను. గోంగూర అంతా నీట్గా ఒలిచేసి బాగా కడుక్కోవాలన్నమాట. ఇంకా వాటిల్లో పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు కుక్కర్లో అయితే ఉడకబెడతాను, తొందరగా ఉడికిపోద్దని. అందుకని ముందుగా పచ్చిమిరపకాయలు అవి అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఇవన్నీ కట్ చేసిన తర్వాత గోంగూర ఒలిచేసాను కదా, బాగా నీళ్ళల్లో వేసి కడిగి జాడించుకొని ఇంకా మొత్తం అయితే ఇంకా కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఇంకా ఇవన్నీ పెట్టేసి అయిపోయిన తర్వాత రొయ్యలు పైన వేయడానికి ముందు మనమైతే గోంగూర పెడతాం కదా, ఫుల్గా వచ్చేస్తుంది గోంగూర. అందుకని ముందుగా అయితే గోంగూరని అయితే స్టవ్ మీద పెట్టి అది కొంచెం ఉడికి పట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడైతే రొయ్యలు అయితే వేసేయాలన్నమాట. మళ్ళీ ఒకే దగ్గర వేయకపోతే మళ్ళీ ఆ రొయ్యలు అన్నీ తీసి పెట్టుకోవాలండి. తీసి వెనపాలి, లేకపోతే అవి కూడా పచ్చడి అయిపోతాయి. అందుకని ఒకే దగ్గర వేసాను. అది చూడండి, అన్నీ ఒకే దగ్గర, ఆల్మోస్ట్ మొత్తం ఒకే దగ్గర ఉన్నాయి. ఇంకా వాటిని అన్నిటిని అయితే గరిటెతోటి అన్నీ తీసి ఇంకా ఆ నీళ్ళు ఏదైతే ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి అవి కొంచెం వంచేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి టపటపటప అనమాట మొత్తం దంచడం అంటే ఎనపటం అండోయ్. వెనిపేసిన తర్వాత రొయ్యలు వేసి కొంచెం నీళ్ళు, వాటర్ కూడా పక్కన తీసి పెట్టాం కదా, యాడ్ చేసుకొని తిరుగుమాత వేసుకోవాలి. ఉప్పు కారం అవన్నీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కారం సరిపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇంక చూడండి, ఇంకా వేడి వేడి అన్నంలో రొయ్యలు కూర వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉండిద్ది. మామూలుగా లేదనమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నోరు ఊరిపోతే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి.